భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారికి వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటి గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనందరికీ అందించినందుకు పరిపరి విధాలుగా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ హరి ఓం. నిజానికి భగవాన్ రమణులు దయార్థ హృదయులు. దయ ఆయన స్వరూపం, ప్రేమైకమూర్తి. ఎందుకంటే ఆయన మాట్లాడడం చాలా తక్కువ, మౌని. అలాంటి వారు మాట్లాడి 30 శ్లోకాలను మనకిచ్చారు అంటే ఆయన దయ మాత్రమే. ఎందుకండి అంత దయ అంటే, ఏదైతే సాధక బాధకాలు ఉంటాయో ప్రతి వ్యక్తికి, సాధనలో పడిన వారికి అటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వారు పడకూడదని చాలా సునాయాసంగా చెప్పారనమాట. ఎందుకంటే ప్రతి మహాత్ముడు కూడా తన జీవిత ప్రథమ దశలో ఇటువంటి బాధలు పొందిన వారే, ఇటువంటి వైరాగ్య స్థితికి చెందిన వారే. అటువంటి బాధలు ఎవరు పడకూడదని వారి జీవితాన్ని వడపోసి సారంగా ఇచ్చిందే మన ఉపదేశ సారం అన్నమాట. నిజానికి ఈరోజు చెప్పుకునే శ్లోకం తేలిపోద్ది, ఏమీ ఉండదు. అందుకని ఏవైతే మనం గతంలో చెప్పుకున్నామో వాటిని ఒకసారి స్మరణ చేసుకుని మనం ముందుకు సాగే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిరంతరం, ఎప్పుడు అంటే మన మనసు గాడిలో పడే వరకు ఎప్పుడు కూడా స్మరించుకునే శ్లోకాలు అనమాట. అవి నిరంతరం కూడా ఒక్కసారి చదువుకునే శ్లోకాలు. అయితే ఈరోజు శ్లోకం ఏదైతే ఉందో ఒకసారి అనుకుందాము, ఆ తర్వాత పద విభజన చేద్దాం. అహమపేతకం నిజ విభాస్నకం మహదిదం తపో రమణవాగీయం. ఎక్కడ రాలేదండి పేరు, చివరిలో వచ్చింది స్వామివారి పేరు. అహం అపేతకం, మొదటి లైన్, మొదటి వర్డ్ చూస్తే నేను అనే ప్రథమ తలంపు. అహం అపేతకమట, అది ప్రథమ తలంపే కదా. మనం నిద్ర లేచాం, లేవగానే అహం అనే భావన లేకపోతే లేగలేము, ఆ ఎరుక రాదు. అదొకటి పక్కన పెడితే ప్రతి దాంట్లో నేను నిద్ర లేచాను అనేది కూడా అహమే కదా. ఆ వృత్తి, అహం వృత్తి. మనం నిద్ర లేచామా, లేవబడ్డామా, ఆ ఎరుక ఎప్పుడైతే వచ్చిందో మనం లెగుస్తాము. కానీ నేను లేచాను అనే దాంతో ఈ ప్రథమ వృత్తి మొదలైపోతుంది. ప్రతిదీ కూడా దాంతోనే మనం పనులన్నీ చేసేస్తూ ఉంటాం. ఆ అహం ప్రథమ తలంపు ఏదైతే ఉందో పూర్తిగా తొలగిపోయిన దశలో ఏమవుతుందంటే నిజ విభానకం అంటున్నారు. అంటే స్వయం ప్రకాశమైన తన స్వరూపం ప్రకాశిస్తుందట. నిజ అంటే ప్రకాశత్వం అనమాట. ఇప్పుడు దాకా ప్రకాశత్వం మనలోనే ఉందన్నారు కదండి. ఎందుకు ప్రకాశించట్లేదు అని అంటే, అహం అనే బూడిద, నిప్పు మీద ఆ రవ్వ, నిప్పు కణం మీద ఆ బూడిద ఎలా అయితే కప్పబడి ఉందో దాన్ని ఏమంటారు, బూడిదనే అంటారమ్మా. సరే, ఆ బూడిద ఏదైతే దాని మీద కప్పబడి ఉందో ప్రకాశం కనిపించబడదు. ఈ ఆత్మ మీద కూడా అహం అనే పైకప్పు ఉండడం చేత లోపల ఉన్న ప్రకాశత్వం కనిపించడం లేదు. అది స్వరూపం ఎప్పుడైతే అహం అనే ప్రథమ తలంపు తొలగిపోయిందో వెంటనే అది ప్రకాశాత్మకమై అందరికీ నేను అనే ఎరుక ఏదైతే ఉందో తొలగించే ప్రయత్నం మనం ఏవైతే చేశామో కొంతమందికి మనం దారి చూపించే వారమై అది ప్రకాశిస్తుంది. ఇదం, ఈ విచారణయే. ఏ విచారణ? నేను అనే తలంపు ఏదైతే ఉందో, ఆ విచారణ ఏదైతే ఉందో మహత్తపహ అన్నారు. అది గొప్పదైన తపస్సు అటండి. నిజమైన తపస్సు ఏంటంటే ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు అనే తపస్సు ఏదైతే ఉందో నిరంతరం కూడా మనం సోహం అనే భావన కానివ్వండి, సూర్యోహం అనే భావన కానివ్వండి, శివోహం అనే భావన కానివ్వండి, ఏదైనా సరే మనం ఏది స్మరించుకున్నా సరే ఈ భావన నిరంతరం వస్తూ ఉండడం చేత ఆ భావన వచ్చి పుడుతుంది. నిరంతరం నిరంతరం నేను ఇది కాదు, నేను ఇది కాదు అనుకుంటూనే ఉండాలి. నిజానికి అక్కడతో అయిపోతుందంటే అవ్వదు. భగవాన్ శంకరులు గురువుని ఆశ్రయించేటప్పటికి ఈ స్థితిలోనే ఉన్నారు. అయినా సరే గురువు అవసరమయ్యారు.
గురువు గారి దగ్గరికి వెళ్ళారు, నువ్వెవరో చెప్పు అని ఆయన సాధారణమైన ప్రశ్న అడిగితే అసాధారణమైన సమాధానం చెప్పిన వారు శంకరాచార్యుల వారు. అటువంటి గొప్ప శిష్యుడు, అటువంటి గొప్ప శిష్యుడికి గురువైన వారు గోవింద భగవత్పాదుల వారు. అయితే ఇయం ఇదే ఏది రమణ వాక్, రమణ మహర్షి యొక్క దివ్య వాక్కు. మొత్తం 30 శ్లోకాల యొక్క సారాంశం అంతా ఇందులో నిమిడీకృతం చేశారు. ఏంటయ్యా అంటే, నేను అనే తలంపును పోగొట్టేసుకో. దీన్ని పట్టుకుని హూ ఐయామ్ అనే పుస్తకం కానివ్వండి, నేను ఎవరు అనే ప్రథమ వాచక సూత్రం కానివ్వండి, ఇక్కడి నుంచి రేగినవే. కాబట్టి మొత్తం సారం ఏంటంటే, నువ్వెవరో తెలుసుకోవడమే. నువ్వెవరో తెలుసుకోవాలంటే శ్లోకం చెప్పిన ప్రధానమైనటువంటి కర్పూరా కర్మ అనే శ్లోకం నుంచి మన ఉపదేశ సారం స్టార్టింగ్ అవుతుంది. అంటే కర్మను కర్మయోగంగా చేయడం, భక్తిని భక్తి యోగంగా చేయడం. ప్రపంచం ప్రకృతి అంతా అష్టమూర్తి తత్వంతో నిండి నిమిడీకృతమై ఉంది కాబట్టి అష్టమూర్తి తత్వం అనేది ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపంగా భావించడం. అక్కడి నుంచి మన మనస్సే అన్నిటికీ కారణమని చెబుతూ మన మనస్సుని ఎలా బంధించాలో, మన మనస్సుని ఎలా నివారించాలో చెబుతూ, మన మనస్సు యొక్క చేసే ఆలోచనల గురించి చెబుతూ, మన మనస్సు మనము కాదని, మన ఇంద్రియాలు మనం కాదని, ఆ చిత్త వృత్తులు కూడా మనము కాదని చెబుతూ, మనం ఏంటో తెలియజేసిన ఆ బుద్ధి కూడా మనం కాదని తేల్చేసి, చివరికి మనస్సు అనేది లేదని చెప్పేసి, మనస్సు అనేది లేదు కాబట్టి దాన్ని మనం ఎలా శత్రువుగా భావిస్తున్నాము అనేది మనం తెలుసుకుని దాన్ని కూడా నివారించే ప్రయత్నం చేసి సాధనాపరంగా ముందుకు సాగాలని చెప్పి ఆ యొక్క నివృత్తులన్నీ కూడా పోగొట్టుకుని ఆ మనసు చేసే ఆలోచనలే మనసయ్యా, దానికంటూ ఆకారం లేదురా బాబు. కాబట్టి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టుకోమని, నిరంతరము కూడా అహం బ్రహ్మాస్మి అనే భావనతోనే, సోహం అనే భావనతోనే ఉండాలని చెబుతూ, చివరికి ఆ తెలియజేసే స్వరూపం ఏదైతే ఉందో అది నువ్వు, అదే రమణ వాక్కు అని చెప్పేశారు మహర్షి ఇక్కడ. కాబట్టి ఈ 30 రోజుల క్లాసులో మనం నేర్చుకున్నది ఏమిటో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఏది నేర్చుకోలేదండి అంటే మళ్ళీ మొదలుపెట్టి శ్లోకాలన్నీ ఒకసారి మననం చేసుకుంటూ మనం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నామో ఆ దిశగా చక్కని ప్రయత్నం చేస్తూ, నిజానికి తత్వబోధ, ఆత్మబోధ, విచారణ, వివేక చూడమని ఇవన్నీ కూడా క్లాసులన్నీ కూడా వేదాంత పరంగా ముక్కుసూటిగా వెళ్ళిపోయే క్లాసులు అనమాట. నువ్వు ఏమిటో, నువ్వు ఎలా ఉండాలో ఇంకా డొంక తిరుగుడు ఏమీ లేకుండా పురాణం ఒక ప్రేయసిలా మనకి వేదాంతాన్ని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వేదాంతం ఇక్కడ ఈ తత్వబోధకు వచ్చేటప్పటికి చాలా సూటిగా ఒక తండ్రి, నువ్వు ఇలా చేయకూడదురా, నువ్వు ఇలా చేయకుండా ఉంటే నీకు మంచిది అని చెప్పి తండ్రి ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా ఖచ్చితంగా ఎలా మాట్లాడతాడో ఇక్కడ ఆత్మబోధ కానివ్వండి, మనసుకు సంబంధించిన జ్ఞానబోధ కానివ్వండి, ఏదైనా సరే మనకి ముక్కుసూటిగా చెప్పేస్తుంది. అందుకే అంత గమ్ముని మనకి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు, జిజ్ఞాసులకు మాత్రమే ఎక్కుతుంది ఇది క్లాసు. అందుకని అటువంటి జిజ్ఞాసగా మనం వెళ్ళి ఆ జ్ఞాన స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.